డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా టాప్ హీరోస్, విజయ్ దేవరకొండ, టాలీవుడ్లో వీళ్ళకి సంబంధించిన కెరియర్ ఎట్లా ఉండబోతుందంట? విజయ్ దేవరకొండ తప్ప అందరిది బాగానే ఉంది. ఇప్పుడు చెప్పింది విజయ్ దేవరకొండది బాగా, ప్రభాస్ది విజయ్ దేవరకొండది ఇద్దరిది ప్రాబ్లం. ఓకే, విజయ్ దేవరకొండది ఏంటి, చాలా యంగ్ అండ్ చాలా అయితే కెరియర్ బాగాలేదు. శుక్రుడు నీచంలో ఉన్నాడు. ఆయనది మ్యారేజ్ ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ కెరియర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించి ఏంటి అంటే ఏమన్నా హోమాలు చేయాలా? వాళ్ళు వినప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఈయన మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏముంది? ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక లైట్ తీసుకుంటారు. వేణుస్వామి నాకు వచ్చేదేముంది? నాకు సినిమా వాళ్ళు ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్మినా ఎక్కడ వాళ్ళు ముహూర్తం పెట్టింది సినిమా. అది ఓకే, అది ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు. నేను అనే పాయింట్ ఏంటంటే, నీకు అండర్ కరెంట్గా అది ఏనటువంటి కొవ్వు ఉంటుంది, ఈగో. ఎప్పుడైతే ఆ ఈగో వస్తుందో అన్ని అమ్మేస్తాయి. హీరోయిన్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు. యాంకర్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు. అట్లనే హీరో అయినాక పనికొచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు. సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది. మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేణుస్వామి ఏముందిలే, మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం. అట్లా ఎంతోమందిని చూసిన నా జిందగీలో. ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తినటువంటి క్యాండిడేట్లు ఎంతోమందిని చూసిన. మళ్ళీ ఎమ్మెల్యేకి పోగానే మళ్ళీ మనకు ఫోన్లు చేసిన వాళ్ళని చూసిన. అందుకని నేను రెస్పాండ్ కాను. ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు అంతే. అందుకని లైట్ తీసుకుంటాను. వీళ్ళకి యోగం లేదని వదిలేస్తాను. అంటే సమయానికి ఇప్పుడు మీరు అన్నారు ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు వచ్చిన వాళ్ళు గెలిచిన తర్వాత మర్చిపోతారు అని చెప్పి, ఎలా చూస్తారు వాళ్ళని మీరు? టైం అనేది అందరికి ఈక్వల్, మళ్ళీ వస్తుంది చాలా స్ట్రాంగ్ గా 100% నమ్ముతా. ఎలా బిలీవ్ చేయాలి టైం పాజిటివ్ గా? టైం యొక్క ప్రయారిటీని ఎలా గుర్తించాలంటారు? ఎందుకంటే ఎక్కడో పొద్దున్నే చూసాను నేను సోషల్ మీడియాలో, రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నప్పుడు మీసం తిప్పి వెళ్ళారు, సీఎంగా గెలిచి చూపిస్తాను అని చెప్పి శపథం చేశారు అని చెప్పి ఎక్కడో వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టిన పోస్టును చూశాను. సో 10 ఏళ్ళు అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఉన్న టైము ఇప్పుడు టైం జస్ట్ అట్లా ఇయర్స్ పాసింగ్ అంతే. కానీ అది చెప్తున్నా, దానికోసం మనం కష్టపడుతున్నామా లేదా అనేది ముఖ్యమమ్మా. అందరూ కష్టపడుతున్నాం అనుకోవడం తప్పు. కసి కావాలి. కష్టపడడం వేరు, కసి వేరు. కసి ఉంటేనే సక్సెస్. కష్టపడతావు అనేటువంటి పదాన్ని తీసేయండి హిస్టరీలో ఉండి. మేము కష్టపడ్డాం. కష్టపడకుండా బతికినోడు ఎవడు లేడు, కష్టపడకుండా పైకి వచ్చినోడు ఎవడు లేడు. కష్టపడితే లైఫ్ సెట్ కాదు. కసితో సంపాదించండి. కసి కావాలి. రేవంత్ రెడ్డి ఆ పొజిషన్కు రావాలంటే కసి కావాలి. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ స్థాయికి రావాలంటే శత్రువులు కారణం. నేను ఈ స్థాయికి రావాలంటే నా శత్రువులే కారణం. శత్రువులు ఉంటేనే జీవితంలో సక్సెస్ అవుతుంది. దయచేసి శత్రువులను తిట్టకండి, ట్రోల్ చేసే వాళ్ళని తిట్టకండి. ట్రోల్ చేసే ఎంతమంది ట్రోల్ చేస్తే మనకు అంత లైఫ్ ఉంటుంది. ఎంతమంది శత్రువులు మనల్ని కించపరుస్తుంటే మనలో అంత కసి పెరుగుతుంది. ఆ కసి వల్లనే వాళ్ళ ఈ స్థాయికి వస్తాం. మనం చెప్పింది నువ్వు అన్నావు, మనం జరిగే సక్సెస్ కావాలి అనే కసి పెరుగుతుంది. ఆ కసితోనే మనం ఇంకొద్దిగా జాతకం పర్ఫెక్ట్గా చదువుతాం, ఇంకొద్దిగా మంచిగా అచీవ్మెంట్ పెరుగుతుంది, ఇంకొద్దిగా మనం చెప్పేటి నిజాలు జరుగుతాయి. కసి పెరగాలి మన మీద. శత్రువుల మీద కసితోనే మనం సక్సెస్ సాధిస్తాం. అట్లా రేవంత్ రెడ్డి కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. సో శత్రువులు అనేవాళ్ళు లేని జీవితం వ్యర్థము, చాలా సప్పగా ఉంటుంది. అదే శత్రువులు ఉన్న జీవితం మంచి బిర్యానీ లెక్క తెలంగాణ మటన్ కర్రీ లెక్క ఉంటుంది. ఓకే, కష్టపడ్డా అని చెప్పి మా మల్లారెడ్డి గారు గెలిచేశారు. ఈ రోజు ఎట్లా ఉండబోతోంది ఆయన పార్టీ? ఇద్దరు గెలిచారు, అల్లులు మామ. ఇక్కడేమో మైనంపల్లి గారు ఓడిపోయారు, కొడుకు గెలిచిన పరిస్థితి. సన్ స్ట్రోక్ అంతే కదా పాపం. ఎలా చూడాలంటారు? ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి రాజకీయాల్లో కొందరు, ఇక్కడ ఇద్దరు మైనంపల్లి రోహిత్ గారు, అలాగే హనుమంతరావు గారు, ఇక్కడ వీళ్ళిద్దరు రాజశేఖర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్, ఇక్కడ ఎర్రబల్లి బ్రదర్స్, ఇంకెవరు కేసీఆర్ గారి కుటుంబం, కేటీఆర్ గారు, అగైన్ కేసీఆర్ గారు. సో చాలా డిఫరెన్సియేషన్ కనిపిస్తోంది. బట్ ఈ విక్టరీస్ని వాళ్ళు కొంత పెయిన్గానే చూస్తారు కదా ఓడిపోయిన క్యాండిడేట్స్. కంపల్సరీ అమ్మా, జాతకాలే చెప్తున్నా. ఇప్పుడు ఇద్దరు ఒకటే ఇంట్లో ఒకళ్ళు గెలవడము ఒకళ్ళు ఓడిపోవడము అనేది ఇట్ ఈస్ బ్లండరే. హనుమంతరావు గారి విషయంలో ఏం జరుగుంటుందంటారు? తెలుసు ఆల్రెడీ. ఏది కొన్ని పర్సనల్ ప్రైవేట్ విషయాలు ఎందుకు మాట్లాడుకోవాలి? అవి డిస్కస్డ్ ఆల్రెడీ. ఓకే, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అది ఎప్పుడో మాట్లాడిన విషయమే. నెల ముందు నామినేషన్ ఐ థింక్ డిసైడ్ అయ్యే ముందే మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. ఇది కొన్ని జాతకాలు అంతే, దానికి ఏం లేదు. చెప్తున్నా కదా, కొంతమంది చేస్తారు, చెయ్యరు, కొంతమంది నమ్ముతారు, నమ్మరు. అన్ని రూల్ ఏం లేదు కదా. మనం గల్లబట్టి గుంతుకొచ్చి నువ్వు ఇది చేయాలి అని చెప్పలేం కదా. వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళు నమ్ముతారు, నమ్మరు. సో టేక్ డిసిషన్. ఎవరైతే నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటారో వాళ్ళు సక్రమంగా ఉంటారు. డిసిషన్ తీసుకుని వాళ్ళు సఫర్ అవుతారు. తెలుగు రాష్ట్రాల సినారియో తీసుకుంటే 10 ఏళ్ల అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్పు కోరుకుంటారు. బట్ గతంలో ఇక్కడ 5 years తర్వాత
మార్పిడి మనం చూసాం ఏపీలో. నెక్స్ట్ అది మారుతుందా, అదే ట్రెండ్ కొనసాగుతుందంటారా? అట్లా ఏముండదు. ఇప్పుడు ఆ సిస్టమ్ ఏం లేదు. ఇప్పుడు 3 సార్లు కంటిన్యూగా ముఖ్యమంత్రి అయ్యి, నేను అదే చెప్పినా కదా, ఆ బ్రేక్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవచ్చు. అంటే 3వ సారి ముఖ్యమంత్రి కూడా కావచ్చు జగన్మోహన్ బట్ ఇక్కడ అట్లానే అనుకున్నారు. బట్ ఇక్కడ కాదు, ఇక్కడ నేను చెప్పినా కదా, ఇక్కడ ట్రెండ్ అనేది మన జాతకం అర్థమైపోతుంది. ఆ యోగం బలంగా ఉండాలి, బలంగా ఉండాలి, దానికి చాలా పెద్ద లెక్కలు ఉంటాయి. అసలు సంవత్సరం కింద మనం ప్రిడిక్ట్ చేసినాం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని. అసలు నెల వరకు రేవంత్ రెడ్డికి అది నమ్మకం లేదు. నేను నెల వరకు ఇంత స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఈవెన్ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరికి తెలియదు. నేను సంవత్సరాన్ని మొత్తుకుంటున్నా కాంగ్రెస్ పుంజుకుంది అని ఎవరు నమ్మలే అన్నమాట. రాజమౌళి గారి విషయంలో తనతో సినిమా తీసిన ప్రతి హీరో ఒక సెన్సేషన్ హీరో అయిపోతారు. బట్ నెక్స్ట్ డిజాస్టర్గా మిగిలిపోతుంది. అంతే, ఆయనకు పనికి వస్తుంది, వీళ్ళకి ఏముండదు. ఆయన జాతకం, రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు. లగ్నంలో బుధుడు ఉంటే 10 పైసలు తీస్తే 100 రూపాయలు కనిపిస్తుంది బయట మార్కెట్లో. ఓకే, అంతే, దానికి ఎవడేం చేయలేడు. ఆయన ఏ సినిమా తీసినా గొప్పగానే కనిపిస్తుంది, ఆయన జాతకం అది. అక్కడ ఏముండదు. రైట్. సమంత గారి హెల్త్ ఇష్యూస్ అన్ని సెట్ అయినట్టేనా గురూజీ? ఇట్ ఈస్ వెరీ ప్రైవేట్. ఇక ఇప్పుడు ఆల్రెడీ బాగాలేదు కాబట్టి ఆ డిస్కషన్. ఓకే. శ్రీలీల, సాయి పల్లవి అవుట్. శ్రీలీలకు 2027 దాకా తిరుగులేదు. నెక్స్ట్ 30 సినిమాలు ఆమె. గీతా గోవిందం హీరోయిన్ ఉంది కదా, రష్మిక మందన, మీరు ఆమెకు పూజలు కూడా చేయించారు గతంలో. పెద్ద గొప్పగా ఏం లేదు, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఈ హీరోయిన్స్ యొక్క గ్రోత్ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటారు? చాలా రోజులు ఉంటుందమ్మా. నయనతార లాంటి వాళ్ళు లేరా 20 సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్న వాళ్ళు? కాజల్ అగర్వాల్ లేదా? ఇప్పుడు కూడా నయనతార ఇప్పుడు టాపే కదా. ఇవాళ కూడా 4.5 కోట్లు తీసుకుంటుంది కదా సినిమాకు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ఓకే. ఒక టీవీ యాంకర్గా స్టార్ట్ చేసిన లైఫ్ ఇవాళ ఎక్కడుంది ఆ అమ్మాయి? నెంబర్ 1 పొజిషన్లో ఉంది సౌత్ ఇండియాలో, హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్. అంతే, జాతకం. లగ్నంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఇంకా తిరుగులేదు వాళ్ళకి. ఇంకా రవి శుక్రుడు ఇంకా తిరుగులేదు. ఇంకా విపరీతమైన పేరు, డబ్బులు. అంతే, జాతకంలో శుక్రుడు వచ్చి ఉండాలి. 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సాఫీగా అధికారం చేపట్టబోయే అవకాశం కనిపిస్తుందంటారు? ఇప్పుడు అదే చెప్పిన నీకు, ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ వచ్చేది, పరిష్కరించుకుంటే తిరుగులేదు. ఇక ఇంకా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈసారి నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, రేవంత్ గారిని సీఎం గా యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొడవలు కాంగ్రెస్ పార్టీలో జీర్ణించుకోవట్లేదు, డైజెస్ట్ కావట్లేదు, ఒప్పుకోవట్లేదు, కొర్రీలు పెడతారు. చాలా మంది సీఎం కి సీట్ కోసం. ఏం లేదమ్మా, రేవంత్ రెడ్డి జాతకరీత్యా చేసుకోవాలి. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేయాల్సింది ఏంటంటే తన మీద తెలుగుదేశం ముద్ర పడనీయకపోతే రేవంత్ రెడ్డి బయటపడ్డట్టే. తెలుగుదేశం ముద్ర పడ్డదంటే మాత్రం బిస్కెట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద మొదటి నుండి అదే బాధ, తెలుగుదేశం ముద్ర పడితే కష్టం. ఆ ముద్ర పడనియొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్ చాలా డేంజరస్గా ఉంది. అండ్ రాజకీయంగా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 2 రాష్ట్రాల సీఎంలు ఒకటే కమ్యూనిటీ ప్లస్ అన్ని రకాలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. యంగ్. బట్ మీరు సిమిలారిటీస్ అబ్జర్వ్ చేశారా? ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. అవును. ఎలా ఉంటుందంటారు ఈ స్టేట్స్ లో? ఏం లేదు, మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు, అన్నదమ్ముల్లాగా నడుస్తుంది. వెరీ హ్యాపీ, కూల్ గోయింగ్. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన ఏం విభేదాలు రావు, పొరపక్షాలు రావు. చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని తీసి పక్కకు పెట్టండి. గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆటోమేటిక్గా ఆయన నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు. ఖచ్చితంగా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, గ్యారంటీగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే తనలో మంచి దక్షత ఉంది. సో నో టెన్షన్. అడ్మినిస్ట్రేషన్ పరంగా రేవంత్ రెడ్డికి 100 మార్కులు వేయచ్చు. ఓకే. నెక్స్ట్ 5 years కేటీఆర్ గారు చేసే యాక్టివిటీస్, ప్రతిపక్షంలో ఉండి ఆయన చేయాల్సిన థింగ్స్ పైన చాలా క్యూరియస్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇంతకాలం అధికారంలో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ వర్క్ కదా, ఎలా ఉండబోతుందండి? మన 2 రాష్ట్రాలైనా సరే, దేశమైనా సరే, మళ్ళీ ఏప్రిల్ 20 తర్వాత 2024 ఏప్రిల్ 25వ తేదీ అంటే వచ్చే ఏప్రిల్ నుండి రాజకీయాలు మారుతున్నాయి, జాతకాలు మారుతున్నాయి. సో పెను సంచలనం నమోదు కాబోతున్నాయి. మే 1 నుండి మొత్తం దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. సో అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అన్ని నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకొని లాభం లేదు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకు, ప్రతిపక్షాలకు అందరికీ సమస్యలు వస్తాయి. ఓకే. సో మళ్ళీ జాతకాలు మారుతున్నాయి కాబట్టి విల్ డిస్కస్. చాలా చాలా లాంగెస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు.